మీనరాశి మీనరాశి వారికి ఈ వారం రోజుల యొక్క గ్రహస్థితులని పరిశీలన చేసినట్టయితే పంచమ స్థానంలో శుక్రుడు బాగున్నారు. ఇక షష్ఠ స్థానం పూర్తిగా యోగిస్తూ ఉంది. రవి కేతు చంద్రులు 3 గ్రహాలు కూడా యోగిస్తున్నాయి. ఎప్పుడైతే రవిచంద్రులు ఇద్దరు యోగిస్తున్నారో వీరికి ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లు లెక్క. అంటే ఏ పని చేద్దామని మీరు ముందరకు వచ్చినా వాతావరణం సహకరిస్తూ ఉంటుంది. అక్కడున్న వ్యక్తులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలు తగ్గిపోవడానికి చాలా వరకు ఈ గ్రహస్థితులు మీకు సహకరిస్తాయి. అప్పు తీర్చుకోగలుగుతారు. సంతానం బాగున్నారు. అనేక విధాలుగా మీకు మానసిక తృప్తి పెరుగుతుంది. ఎందుకు ఇంత అనేక విధాలుగా అని చెప్తున్నాను అంటే, ఇన్ని రోజులు అంతగా గ్రహస్థితులు బాలేదు అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ వారం వచ్చేటప్పటికి 4 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తోంది. ముఖ్యంగా షష్ఠ స్థానం యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ షష్ఠ స్థానం యోగిస్తోందో మీ కృషి ఫలిస్తుంది, మీకు విజయాలు కలుగుతాయి, అనారోగ్యాలు తగ్గిపోతాయి, అపవాదులు తగ్గిపోతాయి, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, అలాగే ధన ఆదాయం పెరుగుతుంది.